వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో గోల్డ్ ప్రైస్ అనేది కొంచెం తగ్గుముఖంకి వచ్చింది. ఈ రోజు గోల్డ్ ప్రైస్ వచ్చేసి దగ్గర దగ్గర 1,23,000 వరకు ఉంది. సో ఇప్పుడు ఎవరైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఇది రైట్ టైమా, లేకపోతే ఇంకా వెయిట్ చేయాలా, ఇంకా గోల్డ్ ఇంకా తగ్గిద్దని, దీని గురించి మాట్లాడడానికి వెళ్తే చక్రధర్ గారు ఉన్నారు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్స్ అండి. ఎస్ సార్, ఇప్పుడు గోల్డ్ అనేది కొంచెం కరెక్షన్ అంటూ అవుతుంది. ఇప్పుడు 1,23,000 నుంచి దగ్గర దగ్గర అటు ఇటు. సో ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలి ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అని అంటారా? ఇది చాలా మంచి సమయం అండి ఇన్వెస్ట్ చేయడానికి అయితే. ఎందుకు అంటే తగ్గుమో పడుతున్నాయి ఇప్పుడు గోల్డ్ అనేది. ఎప్పుడైతే ఆల్ టైమ్ హై చూసామో మనం గోల్డ్ 1,32,000 దాకా వెళ్ళింది. సో మనకు కరెక్షన్ అవుతూ అవుతూ ఇవాళ 1,25,000 దాకా వచ్చింది. సో ఇలా పడుతున్న మార్కెట్లో గోల్డ్లో మనం పెట్టుబడి చేయడం మంచిదే. అయితే చూడండి, ఒక టైంలో గోల్డ్ కొనాలి అంటే సాధారణంగా మనం ఏంటంటే మన ప్యారడైస్ సర్కిల్ దగ్గర గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళి కొనుక్కునేవాళ్ళం, ఫిజికల్గా కొనేవాళ్ళం గోల్డ్. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అందుబాటులోకి వచ్చాయో, మనకి యాప్స్ కానివ్వండి, ఈవెన్ మనం దగ్గర దగ్గర 1,000 రూపీస్తో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఈవెన్ గోల్డ్ ఫండ్స్ కానివ్వండి, గోల్డ్ ఈటీఎఫ్స్ కానివ్వండి, ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే మొబైల్లోనే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. ఒకప్పుడు అంటే మనం ఫిజికల్గా కొనాల్సి వచ్చేది. ఫిజికల్ కొనాలి అంటే మినిమం 10 గ్రామ్స్ కొనాలి అనేవాళ్ళు, 5 గ్రామ్స్ కొనేవాళ్ళు అనేవాళ్ళు, అట్లీస్ట్ 1 గ్రామ్ కొనేవాళ్ళు అన్నారు. సో ఈవెన్ 1 గ్రామ్ కొనాలన్నా కూడా మనకి 12,000 నుంచి 13,000, 10,000 పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా సులభంగా మీకు ఈజీ పద్ధతిలో మనకి చాలా మటుకు ఈవెన్ యాప్స్ ద్వారా మనం చిన్న చిన్న అమౌంట్స్ కూడా కొనుక్కుంటున్నాం. సో కాబట్టి ఏంటంటే ఇట్లాంటి టైంలో మనం ఒకేసారి పెట్టకుండా, సపోజ్ మన దగ్గర 1 lakh ఉందనుకోండి, 1 lakh ఒకే రోజు పెట్టుకోకుండా మీ దగ్గర అవకాశం మేరకు 5,000 అలా కనుక మనం స్ప్లిట్ చేసుకుంటూ కొనుక్కుంటూ వెళ్తే ఒక మంచి గోల్డ్ అనేది మీరు అక్యుములేట్ చేయడం ఈజీగా ఉంటుంది. ఫ్యూచర్లో మనం ఎప్పుడైతే ఒక 2 years 3 years తర్వాత కనుక టైం ఫ్రేమ్ పెట్టుకుని కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ గోల్డ్ పెరుగుతుంది కాబట్టి మనం ఆ రోజున అమ్ముకోవచ్చు. సో ఏదైనా షార్ట్ టర్మ్ సెల్లింగ్ చేయాలన్నా కూడా ఇది రైట్ టైము. అలాగే ఒక లాంగ్ టర్మ్ హాస్పిటల్లో ఒక పిల్లల ఎడ్యుకేషన్ ఇప్పుడు చదువుతున్నారు, ఒక 5 years తర్వాత మ్యారేజ్ ఉంది అనుకున్న వాళ్ళు కూడా ఇప్పటి నుంచి కనుక గోల్డ్ అక్యుములేట్ చేసుకుంటూ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే చూడండి, లాస్ట్ 1.5 years నుంచి గోల్డ్ ఇప్పుడు పెరిగిపోయింది, 50% పెరిగింది గోల్డ్. సో ఎప్పుడైతే 50% పెరిగిందో చాలా మంది ఆడపిల్లల తల్లిదండ్రులు అందరూ బాధపడ్డారు. మరి కొనిపెట్టుకుంటే బాగుండేదే గోల్డ్, రేపొద్దున పిల్లల పెళ్లికి ఇంకెంత పెరుగుతుందో అన్న భయం అయితే చాలా మందిలో ఉంది. సో చూడండి, ఈ గోల్డ్ అనేది ఒక సెంటిమెంట్ ఇండియాలో. అవును, ఎస్పెషల్లీ మన సౌత్లో అయితే ఇంకా బాగా నమ్ముతారు. ఏదన్నా పెళ్లి కానీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మనం గోల్డ్ ఇవ్వాలి అని చెప్పి. సో ఒక్కసారిగా మనం గోల్డ్ కొనలేం కాబట్టి కొంచెం కొంచెంగా కొని పెట్టుకుంటే మంచి లాభం ఉంటుందండి. ఈవెన్ ఎస్ఐపి రూపంలో కూడా చాలా మంది ఇప్పుడు ఆప్షన్స్ వస్తున్నాయి. ఈవెన్ ఐటీఎఫ్లో కావచ్చు, అలాగే మనకి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ద్వారా కావచ్చు, గోల్డ్లో మీరు ఎస్ఐపి రూపంలో కూడా గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో అట్లాంటిది కూడా మన ఎస్ఐపి ఫాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం కూడా చాలా మంచిదని చెప్తున్నాను. ఈ పట్టు మొదలుపెట్టింది కాబట్టి ఇట్ ఈస్ ద రైట్ టైం టు బై అని చెప్తున్నాను. సార్, ఇప్పుడు దిస్ ఇస్ ద రైట్ టైం టు బై గోల్డ్ అని అన్నారు. సో గోల్డ్ ప్రైస్ అనేది ఇంకా తగ్గిద్దని కొంతమంది వెయిట్ చేసే సిచ్యువేషన్స్లో ఉంటారు. ఇంకా తగ్గిద్ది, అప్పుడు ఏదైతే మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేద్దామని కొంతమంది వెయిట్ చేస్తారు. సో ఆ వెయిటింగ్ అనేది ఇప్పుడు కరెక్టే అని అంటారా? అందుకే మనం ఎస్ఐపి ఫామ్లో కానివ్వండి, లేదా ఇన్స్టాల్మెంట్స్ రూపంలో కామని చెప్తున్నాము. మీ దగ్గర ₹1,00,000 ఉన్నాయంటే ₹1,00,000 వాళ్ళు పెట్టేయకండి. మనం 5,000 పెట్టారనుకోండి, వాళ్ళ రేపు పొద్దున గోల్డ్ రేట్ ఇంకా పడింది, ఇంకో 5,000 పెట్టి కొనండి. రేపు పెరిగింది అనుకోండి, మీరు లాభం ఉందంటే కదా. సో కాబట్టి ఎప్పుడైనా ఇన్స్టాల్మెంట్స్లో కొనుక్కోవడానికి బెటర్ అని చెప్తున్నాను. సో ఎప్పుడైతే మనం ఇన్స్టాల్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తామో, ఎదర్ స్టాక్ మార్కెట్లో కానివ్వండి, గోల్డ్లో కానివ్వండి, సిల్వర్లో కానివ్వండి, మనకి ఆ హెచ్చుతగ్గులు ఏదైతే ఉంటుందో వాలటాలిటీ అంటారు దాన్ని. సో ఈ వాలటాలిటీలో ఉన్న బెనిఫిట్ మనం పొందనే వాళ్ళం అవుతాము. ఒకేసారి మనం పెద్ద అమౌంట్ కనుక పెట్టుకునేసాం అనుకోండి, రేపు గోల్డ్ పడినప్పుడు మన అమౌంట్ పడిపోతుంది. రేపు గోల్డ్ పెరిగినప్పుడు మనం లాభం పొందుతాం, కానీ చెప్పలేము. ఎప్పుడైతే గ్లోబల్ మీద చూడండి, ఇండియాలో ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం ఇప్పుడు కార్తీక మాసం అంటే పెళ్ళిళ్ళు బాగా జరుగుతాయి. సో సహజంగానే గోల్డ్ ఎక్కువ మంది కొంటారు. నిన్న దాకా దీవాళీ కూడా మనం చాలా మంది గోల్డ్ కొంటారు కాబట్టి పెరిగింది. సో ఇట్లాంటివన్నీ మన లోకల్గా ఉన్న సెంటిమెంట్లు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే గోల్డ్ అనేది మనం ఎప్పుడైతే విశ్వరూపంగా అంటే మొత్తం వరల్డ్ని మనం కన్సిడర్ చేస్తామో, సో వరల్డ్లో ఉన్న కమోడిటీ ట్రేడింగ్ బట్టి కూడా గోల్డ్ రేట్ పెరుగుతుంది, తగ్గుతుంది. ఎందుకు అలా? సప్లై డిమాండ్. చూడండి, మనం ఎకనామిక్స్ చదువుకుంటాం, సప్లై డిమాండ్ ప్రైస్ అని 3 రకాలు ఉంటాయి. ఎప్పుడైతే డిమాండ్ బాగా పెరుగుతుందో మన గోల్డ్ చూడండి, మనం ఒక ఓవర్నైట్గా 100 కిలోలు తయారు చేయలేము. దాన్ని మైనింగ్ చేయాలి, డిగ్ చేయాలి, పెద్ద హ్యూజ్ ప్రాసెస్ ఉంటుంది. అది రాత్రికి మనం దాన్ని ఫామ్ చేయలేము. సో అది లాంగ్ ప్రాసెస్ కాబట్టి మనకి డిమాండ్ ఉన్నా కానీ సప్లై లేదు. ఎప్పుడైతే సప్లై లేదు, డిమాండ్ బాగా పెరిగింది అన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రైస్ పెరుగుతుంది. సో ఇది గ్లోబల్గా వచ్చిన ఇంపాక్ట్ కాబట్టి ఎప్పుడైతే గ్లోబల్గా కరెక్షన్స్ జరుగుతుంటాయో స్వల్పంగా గోల్డ్ తగ్గడం అయితే మొదలు పెడుతుంది. కానీ మీరు చెప్పినట్టుగా అమాంతం మళ్ళీ ప్రైసెస్ పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇంకా కూడా వార్స్ జరుగుతూనే ఉన్నాయి, ఇంకా వాటి మీద ఒక క్లారిటీ రాలేదు, ఇంకా టారిఫ్స్ అని రెసిషన్ కూడా రాబోతుంది అంటున్నారు. అంటే బై 2026 కానివ్వండి, ఈ 2025 డిసెంబర్ కానివ్వండి, కొంచెం రెసిషన్ అమెరికాలో రెసిషన్ వచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు. ఎప్పుడైతే రెసిషన్ వచ్చింది అంటే మాత్రం గోల్డ్ ప్రైస్ అమాంతం పెరుగుతాయి, మనం ఊహించం.
సో కాబట్టి ఇట్లాంటి పరిమాణాలన్నీ మనం మైండ్లో పెట్టుకొని ఇవాళ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో కాబట్టి కేవలం కార్తీక మాసం మాఘమాసం కాకుండా మనం గ్లోబల్ దృష్టిలో పెట్టుకుంటే మాత్రం గ్లోబల్ మొత్తం న్యూస్ వింటే కనుక మనకు అర్థమవుతుంది రాబోయే రోజుల్లో కొంచెం గోల్డ్ పెరిగే అవకాశమే ఉంది. ఓకే సార్, పెరిగే అవకాశం ఉందని అన్నారు. సో ఇప్పుడు గోల్డ్ అనేది ఎంతవరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు బై 2025 ఎండింగ్ కానీ లేకపోతే 26లో కానీ గోల్డ్ అనేది దగ్గర 2 నుంచి 3 లక్షల దాకా వెళ్తుంది అని కొంతమంది చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమని అంటారు? అది అంత బాగా త్వరగా పెరగదండి. యాక్చువల్గా పెరుగుదల ఉంటుంది. 2025 అంటే ఆల్మోస్ట్ అయిపోయింది. మనం డిసెంబర్కి వచ్చేసి నెక్స్ట్ 2026 ఉంటుంది. సో 1 yearలో పెద్దగా హ్యూజ్ డిఫరెన్స్ అయితే రాదండి. బట్ 2030 ఒక 5 years టైం ఫ్రేమ్ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా 2 లక్షలు అయితే అవుతుంది. 2030 అంటే ఎంతవరకు 5 years 5 yearsలో 1,75,000 నుంచి 1,80,000 or 2 lakhs వెళ్ళినా ఆశ్చర్యపోకలేదు. అంటే ఇంత గ్యాప్ ఉంది సార్. 1,75,000 1,02,000 ఉంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి దగ్గర 60 to 70% వరకు అంత హైక్ ఇచ్చింది. కానీ ఈ 5 yearsలోనే అంత స్లో డౌన్ అవుతుందని అనుకోవచ్చు. ఖచ్చితంగా అవుతుందండి. ఎందుకంటే మన దగ్గర డేటా ఉంది. సో మన డేటా ఏం చెప్తుందంటే 2014, 2015లో కూడా ఇట్లాగే 2 సంవత్సరాలు కంటిన్యూస్గా 50% మార్కెట్ పెరిగింది గోల్డ్. మరి తర్వాత 2016, 17, 18 ఏమైందంటే గోల్డ్ పడిపోయింది, నెట్టులో పోయింది. 3 సంవత్సరాలు నెట్టులో పోయింది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, 2 సంవత్సరాలు పైకి వెళ్తే 3 సంవత్సరాలు డౌన్లో ఉంటుంది, మళ్ళీ 3 సంవత్సరాలు పెరుగుతుంది. అంతేగాని ప్రతి సంవత్సరం ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతుంది పోదండి. అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాదు. గోల్డ్ ఎప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాదు. స్టాక్ మార్కెట్లో ఉంటుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్, సిఏజిఆర్ అనేది. సో ఆ సిఏజిఆర్ అనేది గోల్డ్ అప్లికబుల్ కాదు. సో కాబట్టి ఇది 2 సంవత్సరాలు పెరిగింది అంటే ఖచ్చితంగా 3 సంవత్సరాలు తగ్గుపడుతుందని అర్థం. 4 సంవత్సరాలు పడుతుంది అని అర్థం. మనం గ్యాప్ తీసుకుని మళ్ళీ పెరుగుతుంది. అంటే మళ్ళీ గ్యాప్ తీసుకుని పెరుగుతుందంటే మళ్ళీ 50-60% అదే హైకి వెళ్ళినా ఆశ్చర్యపోకర్లేదు. కాబట్టి మనం 2030కి పెట్టుకోవాలి టార్గెట్. ఇన్ బిట్వీన్ మనం 2007, 2027, 2028లో పెద్దగా గోల్డ్ పెరగకపోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు మీరు షార్ట్ టర్మ్లో కాకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితేనే మంచిదని అంటారు, అంతేగా సార్? సార్ ఏదైనా చూడండి, ఇన్వెస్ట్మెంట్స్ మనం చేసేటప్పుడు కనుక ₹1,00,000 దాటింది ఏదైనా వస్తువు మీద అంటే దాన్ని ఇన్స్టాల్మెంట్లో కొనుక్కోమని చెప్తాం. ఇప్పుడు చూడండి, టీవీ ఉంది, 50,000, 60,000 టీవీ ఉంది, ఇన్స్టాల్మెంట్లో కొనుక్కొని ప్రిఫర్ చేస్తారు. ఈఎంఐ అదే కదా. ఈఎంఐ ఒక ఇల్లు కొనాలన్నా, ఒక కారు కొనుక్కోవాలన్నా అందరూ ఈఎంఐకి మొగ్గు చూపిస్తారు. ఎందుకంటే చిన్న మొత్తాలు పొదుపు కూడా అంటారు. సో చిన్న మొత్తాల్లో కొనుక్కోమని చెప్తున్నాం. సో కాబట్టి గోల్డ్ అనేది ఎప్పుడైతే మనకి 10 గ్రాములు 2 లక్షలు అవుతుందో ఆ రోజు మనం ఒకేసారి పెద్ద అమౌంట్ పెట్టి మనం కొనలేం. కాబట్టి ఈ రోజు నుంచి కూడా మీరు కొంత అమౌంట్ని సేవ్ చేసుకుంటూ వెళ్ళమని చెప్తున్నాం. సో అది ఎస్ఐపి రూపంలో కావచ్చు, ఎవ్రీ మంత్, లేదా మీ దగ్గర యాప్స్ కనుక ఉంటే మీకు తోచిన కాడికి 3,000, 4,000, 5,000 ప్రతి నెల కూడా ఇన్వెస్ట్మెంట్ చేయండి. స్ప్లిట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఈ హెచ్చుతగ్గులు ఏవైతే ఉన్నాయో గోల్డ్లో దాని వల్ల మీరు బెనిఫిట్ తీసుకుంటారని చెప్తున్నాం. ఓకే, అంటే స్ప్లిట్ చేయండి అని అన్నారు. అంటే మనం పెట్టేది ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో ఒక 40% వరకు గోల్డ్ అండ్ సిల్వర్ మీద దాని మీద ఇన్వెస్ట్ చేసుకుంటే వెళ్ళొచ్చు. ఎంత % వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు అని అంటారు సార్? మన దగ్గర ఉన్న పోర్ట్ఫోలియోలో 20 to 30% దాకా పెట్టచ్చు. అంటే 40% కూడా వద్దని అంటున్నారా? ఈక్విటీ మార్కెట్ ఇంకా బాగుంటుంది. ఈక్విటీ అయితే ఇంకా బాగుంటుంది. మ్యూచువల్ ఫండ్స్ ఇంకా బాగుంటాయి. ఓకే, గోల్డ్. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్స్ అండి.